అరే నానమ్మా, ఎలా ఉన్నావు నువ్వు? నేను ముందే బావున్నాను. ఇక ఈరోజు ఇంకా బావున్నాను అభి. ఇంతకీ నీ ఆరోగ్యానికి ఏమైంది? నువ్వింత త్వరగా ఎందుకు లేచా? అది నేను నానమ్మని చూద్దామని వచ్చాను. నానమ్మని చూద్దామని వచ్చావా లేక బుల్బుల్ బయటికి గెంటేసిందా? కాసేపటి క్రితం తను నాకు కింద కనిపించింది. ప్రజ్ఞతో తను ఒంటరిగా మాట్లాడాలని చెప్పింది. తను నీతో ఉందని నేనే చెప్పాను. లేవడానికి గంట అవుతుందని చెప్పాను. 5 నిమిషాల్లో బావగారు బయటికి వచ్చేస్తారని చెప్పింది. అంటే దీని అర్థం ఆ మాటలన్నీ తను కావాలనే మాట్లాడింది, నన్ను పంపించడానికి. బుల్బుల్ ఎప్పుడూ ఇంతే, ఏదో ఒకటి చేసి తన పని పూర్తి చేసుకుంటుంది. ఇద్దరు అక్క చెల్లెళ్ళు కానీ ఎంత తేడా ఉంది. ఒకరు సీత అయితే ఇంకొకరు గీత. ఇంతకీ తను ఏం చేసిందో అది చెప్పు. అరే నిజంగా నానమ్మ, ఈ బుల్బుల్ చాలా ప్రమాదకరం. బెడ్ మీద ఉన్నంత వరకు అక్కడ ఇక్కడ ప్రశాంతంగా ఉంది, కానీ లేచి నడవడం మొదలుపెట్టాక ఎవరికీ ప్రశాంతత లేదు. ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. అరే ఏదో ఒకటి చెయ్యి. తన బాధ్యతను నువ్వే తీసుకున్నావు. ఇప్పుడు తనకి పూర్తిగా నయమైపోయింది కూడా. తను మనందరికీ ప్రశాంతత లేకుండా చేసే ముందే పెళ్లి చేసే తనకి. ఆ, ఆ బాధేదో ప్రవీణే పడతాళ్లే. ఇది కరెక్ట్గా ఉంటుంది. ఈ బుల్బుల్ని మనం ప్రవీణ్ అని పంజరంలో బంధించేద్దాం. అలా చేస్తే అక్కడ వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఇక్కడ మనము సంతోషంగా ఉంటాం. నేను ఒక పని చేస్తాను, రేపటి నుంచో వాళ్ళ పెళ్లి ఫంక్షన్ మొదలు పెట్టేస్తాను. అప్పుడు తన ఫంక్షన్స్లో బిజీగా ఉంటుంది, దానివల్ల తన బుర్ర చురుగ్గా పనిచేయడం మానేస్తుంది. ఏమంటారు? సరిగ్గా చెప్పావు. నువ్వు నవ్వడు మాపు లేకపోతే నేను నిన్ను నొప్పిగా ఉంది. నొప్పిగా ఉండాలని నేను తిప్పుతున్నాను. ఇదొద్దక్క, అమ్మ ప్రతిసారి చెవి పట్టుకోవడం వల్ల నొప్పిగా ఉంది. మంచి పని చేసింది. నీ 2 చెవులు నాలుక అన్నిటినీ లాగేయాలి బుల్బుల్. అలా అంటావేంటి? నా చెవులు నాలుక సాగిపోతే ప్రవీణ్ నన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు? చూడు బుల్బుల్, ప్రతి విషయంలోనూ సరదా తమాషా మంచిది కాదు చెప్తున్నాను. అక్క, నేను సరదాలు తమాషాలు చేయకపోతే లైఫ్ లో మజా ఉంటుంది చెప్పు. అయినా నేను నీకు విషయం చెప్పనా? బావగారు విచిత్రమైన మనిషి. నువ్వు నిద్రపోతున్నప్పుడు నేను చెప్పిన దానికల్లా ఊకొడుతున్నారు, కానీ నువ్వు లేవగానే ఎందుకో తెలీదు మాట మార్చి వెళ్ళిపోయారు. అంటే నీ ఉద్దేశం ఆయన నన్ను తన బిడ్డతో పాటు చూడాలనుకుంటున్నారా? అవునక్క. చూడు, నువ్వు నిద్రపోతున్నప్పుడు నేను బావగారిని అడిగాను, ఒకవేళ ఈ బొమ్మ నిజమైన బేబీ అయి ఉంటే ఎంత క్యూట్ గా ఉంటుందో అన్నాను. అప్పుడు ఆయన మొహంలో నిజమైన స్మైల్ వచ్చేసింది తెలుసా? బ్రైట్ స్మైల్ వచ్చింది, ఇంత పెద్దది తెలుసా? బావగారి స్మైల్ ని తర్వాత ఇమాజిన్ చేసుకోవచ్చు. దానికి నీ దగ్గర బోల్డ్ అంత టైం ఉంది. అక్క, నేను నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. దేని గురించి? అదే, ఇదంతా ఇంత త్వరగా ఎలా జరిగింది? చూడు, నువ్వు అడవిలో బావగారికి ప్రపోజ్ చేశానని మాత్రమే చెప్పావు. మరి ఉన్నట్టుండి నువ్వు తల్లివెలా అయ్యో? ఏంటి బుల్బుల్, నువ్వు ఏదేదో వాగుతున్నానా? అక్క, నేను నీకు తెలుసుకోవాలి. ఓ లేదక్క, నువ్వు చాలా స్పెషల్ కదా. నువ్వు బావగారిని కేవలం ప్రపోజ్ చేసావు, దానికి నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. నువ్వు నాకు ఈ విషయం చెప్పాలనుకోవడం లేదా, లేక దాచిపెట్టాలనుకుంటున్నావా? నేనెందుకు చెప్పాలి? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.